ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే. మనం చూస్తున్నాం రోజుకి ఒక్క ఇన్సిడెంట్ అన్నా ఇలాంటిది జరుగుతుంది సమాజంలో. అసలు సమాజంలో జరిగే సంఘటనలు వింటూ ఉంటే ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామా అని ఆలోచింపజేసే సంఘటనలే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. రీసెంట్గానే నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడడం కూడా జరిగింది. అండ్ అది ఇంకా కంప్లీట్ అవ్వకముందే అలాంటి సేమ్ ఇన్సిడెంటే విజయనగరంలో కూడా చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 8 ఏళ్ల చిన్నారిపై సేమ్ ఆమెని రేప్ చేసి చంపడం కూడా మనం చూసాం సార్. అసలు ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే చట్ట ప్రకారంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? నంద్యాల ఇన్సిడెంట్ కానీ ఈ విజయనగరం ఇన్సిడెంట్ కానీ రెండిట్లోనూ జరిగినది కోణం చూస్తే కనుక ఒక యుక్త వయసులో ఉండేటువంటి పిల్లలు ఒక 15 నుంచి 18 ఏళ్ళు 15 నుంచి అంటే నంద్యాలలో అయితే 15-12 అని చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసరికి యుక్త వయసులో ఉండేటువంటి పిల్లలు ఒక మైనర్ పిల్లలపై, మైనర్ పిల్లలు అంటే నంద్యాలలో అమ్మాయి ఏమో 9 ఇయర్స్, ఇక్కడ వచ్చేసరికి 18 ఇయర్స్ కంప్లీట్ కాలేదని చెప్పి మైనర్ని బలవంతంగా వాళ్ళ కామవాంఛలు తీర్చుకోవటం కోసం వాళ్ళ కామాన్ని తీర్చుకొని తర్వాత వాళ్ళని నా పని అయిపోయింది కాబట్టి వాళ్ళు చంపేయాలి, లేకపోతే ఏదో శిక్షించేసేయాలి. అంటే వాళ్ళొక టోల్ ఆఫ్ సెక్స్ కింద తయారు చేసుకుని సెక్స్ వాంఛను తీర్చుకున్న తర్వాత డాల్ ఆఫ్ సెక్స్ అయిపోయిన తర్వాత దాన్ని పడేసేయాలి. ఎంత రాక్షసత్వం అసలు! నంద్యాలలో అయితే చంపేయటం. ఇంకా ముందుకు వెళ్ళాలంటే నంద్యాల ఇన్సిడెంట్లో ఇవాళ హోమ్ మినిస్టర్ గారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి మంగళపూడి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే రేప్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం దాంట్లో ఉంది అని చెప్పి. ప్రోత్సాహం అంటే ఈ ఎవిడెన్స్ని నిర్మూలించడం కోసం వాళ్ళు బండ కట్టి తీసుకెళ్ళి చెరువులో పడేశారు. అసలు ఎంత దారుణం అమ్మా అది అసలు! చాలా అంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అసలు తల్లిదండ్రులు ఒక రకంగా మీరు చేసిన తప్పులకి మీరు ఏం చేసిన వల్ల మేము ఉన్న వెనకాల మీరు సేఫ్ గార్డ్ చేస్తామని చెప్పి వాళ్ళు సేఫ్ గార్డ్ చేస్తున్నారు. చాలా దారుణం సార్. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఏ విధంగా ఉంటుంది? అది మంచైనా చెడైనా ప్రభావం వేరు. అంటే వాడు సిగరెట్ తాగుతున్నాడు అనుకో సిరి, అది ఈ కొడుకు సిగరెట్ తాగుతాడు, వాడు మందు తాగుతున్నాడు కొడుకు, అది దాని ప్రభావం కాదు, రక్షణ. నువ్వు ఏ తప్పు చేయి మేము రక్షిస్తావు. నువ్వు ఎటువంటి తప్పు చేసినా సరే, అంటే ధృతరాష్ట్రులు పెరుగుతున్నారు సమాజంలో, ధృతరాష్ట్రులు పెరుగుతున్నారు. ఎటువంటి తప్పు చేసినా సరే, మావాడు పెద్ద తప్పు చేయలేదులేండి, చిన్న తప్పే కదా, మావాడు సమర్థించడం చంపేసేయడంతే కదా, 4-5 చేయలేదు కదా, దాన్ని కాపాడేటువంటి విధానం. అంటే శిక్ష గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి శిక్ష అందరికీ చెందాలి. శిక్ష అనేది కేవలం యాక్ట్ చేసిన వాడికే కాదు, ఆ యాక్ట్కి ప్రోత్సహించిన వాళ్ళకి, ఆ యాక్ట్కి ప్రోద్బలంగా ఉన్న వ్యక్తులందరికీ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. దీన్ని కాన్స్పైరర్స్ అంటారు, అబెటర్స్ అంటారు. కాన్స్పైరర్స్ అంటే యాక్ట్ కలిసి చేసిన వాళ్ళందరూ కాన్స్పైరర్స్ అంటారు. ప్లాన్ వేసిన వాళ్ళు నువ్వు ఇట్లా తీసుకెళ్ళు, నీ జీవన ప్రదేశం తీసుకెళ్ళు, అక్కడ చేయి అని చెప్పి కాన్స్పైరర్స్ అంటారు. అబెటర్స్ అంటారు, అంటే నువ్వు చేయి, మేము వెనకాల ఉన్నాము, మేము చూసుకుంటాములే అని చెప్పి ఒక రకమైన అభయం ఇచ్చిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్ మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఉంది. వీళ్ళందరికీ కూడా కన్స్పైరర్స్ కానీ అబెటర్స్ కానీ లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా మన ఇండియన్ పీనల్ కోడ్లో ఉంది. మనం ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే ఈ శిక్షలు సరిపోతాయా? శిక్షలు సరిపోవు. ఏముందిలే, మా ఇంట్లో వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు, 4 నెలలు ఉన్నాడు, వచ్చేసాడు. ఈ మధ్య కొత్తగా వింటున్నాను నేను, ఒక ఎలక్షన్ పీరియడ్ ఉంటాడు, వచ్చేస్తాడు, 5 సంవత్సరాలు ఉండి వచ్చేస్తాడు, 2 ఎలక్షన్ పీరియడ్ వెళ్ళి వచ్చేస్తాడు, 10 సంవత్సరాలు వెళ్ళి వచ్చేస్తాడు. 10 సంవత్సరాలు ఏముందలే అంటే వీడు ఏమవుతున్నాడంటే
వాడు చేసిన తప్పుని రిఫార్మేటివ్ అనేది మర్చిపోయి రిపెటెన్స్ అండ్ మళ్ళీ చేయాలి, రిపెంటెన్స్ లేదు, రిపీటెడ్గా చేయాలి అనేటువంటి భావన పెరుగుతుంది. దీనిని ఆదిలో కట్ చేసేటువంటి చట్టాలు కావాలి. ఎస్ సార్. అండ్ మనం చూస్తూ ఉంటాం కదా సార్, బయట అరబిక్ కంట్రీస్లో ఇలాంటి జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళకి పనిష్మెంట్ అయితే జరుగుతుంది. అది ఎప్పుడు వస్తుంది సార్? ఇంకా మనకి సిస్టమ్స్లో 3 రకాలమ్మా. మనం అడాప్ట్ చేసుకునేటువంటి సిస్టంలో మన క్రిమినాలజీలో చెప్తారు రిఫార్మేటివ్ పనిష్మెంట్ అండ్ వాట్ వి కాల్ ఈ పనిష్మెంట్ ఎదుటివాడు చేశాడు కాబట్టి పనిష్మెంట్, వీడి చేశాడు కాబట్టి ఈక్వల్ పనిష్మెంట్, వాడికి వాళ్ళు ఈక్వల్ పనిష్మెంట్ అండ్ పనిష్మెంట్ టిల్ లైఫ్ అన్నది వాడు ఏమన్నా 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు బతికితే అప్పటి వరకు. అమెరికా యూరోపియన్ కంట్రీస్లో అయితే ఆ రకంగా 500-600 years పెడతారు పనిష్మెంట్. అండ్ చనిపోయినా సరే అక్కడే గోరీలు ఉండాలి, గోరీలు చూడటానికి ఎవరు వెళ్ళకూడదు. అండ్ యూరోపియన్ కంట్రీస్లోనూ ఈ అరబిక్ కంట్రీస్లో అయితే అంటే కమ్యూనిస్ట్ కంట్రీస్లో అయితే 2 అంటే వాడు చేసిన దొంగతనం చేశాడా చేయి నరికి, దొంగతనం చేసి పారిపోతాడా కాళ్ళు నరికి, ఒకవేళ వాడు రేప్ చేశాడా అంగవిచ్ఛిన్నం చేసేసి, ఈ రకమైనటువంటి పనిష్మెంట్ అక్కడ ఉన్నాయి. కానీ అది పనిష్మెంట్ వాడికి భయం కలిగిస్తుందా అంటే భయం కలిగించడం అంటే దేవుడు ఎరుగు. ఈ సమాజం ఈ ప్రభుత్వం మీద ద్వేషం పెరుగుతుంది. రిఫార్మేటివ్ ఉండాలి అని చెప్పి ఇండియన్ సిస్టంలో మనం తీసుకున్నాం. రిఫార్మేటివ్ పనిష్మెంట్స్ అంటారు. రిఫార్మేటివ్ పనిష్మెంట్ అంటే సరే ఆవేశంలో ఆ టైంలో తప్పు ఏదో జరిగిపోయింది, ఇక ముందు చేయకుండా మేము బతకనిద్దాం, మనకు గాంధీయన్ ప్రిన్సిపల్స్ మనం తీసుకున్నాం కాబట్టి ఒకసారి ఇంకొక ఛాన్స్ ఇద్దాం అని చెప్పేటి రిఫార్మేటివ్ పనిష్మెంట్ తీసుకున్నారు. రిఫార్మేటివ్ పనిష్మెంట్లో ఏమవుతుందంటే లీనియన్స్ వచ్చేస్తుంది జనాల్లో. వాళ్ళు మన హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్కౌంటర్స్లో ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు అట్లాంటి వాడిని చంపేయాలి. ఇక్కడ ఈ కేసుకు వచ్చేసరికి విజయనగరం కేసులో ఆ చేసినటువంటి దానికి వృత్తాంతానికి అంతకుముందు జరిగినటువంటి వృత్తాంతాలకి ఒక బేస్ అయితే కనపడుతుంది. బేస్ ఏంటంటే నేరం చేయాలనే ప్రవృత్తి రోజు రోజుకి పెరుగుతుంది. ఇదివరకు ఎవరో జైల్లో మేము కోర్టులకు వెళ్ళేటప్పుడు, మేము కోర్టుకి చిన్నప్పుడు మేము కోర్టుకు మా సెకండ్ జనరేషన్ కోర్టులు మా ఫాదరు మా తాతగారు కోర్టులు అనేది ఎప్పుడైనా వెళ్తా ఉంటే సంఖ్యలు తీసుకొచ్చి నుంచునేవాడిని చూసేసరికి భయపడిపోయి దాక్కునేవాడు, వెనకాలకి వెళ్ళిపోయి దాక్కునేమో వాడు దొంగ, వాడు ఏదో చేశాడు, వాడు మన మనిషి దృష్టిలో చూసేవారు కాదు. అంటే ఒక 20 years 30 years గ్యాప్లో ఏమైపోయిందంటే పరిస్థితి, వాడు నన్ను చూస్తున్నారు, నన్ను అవగించుకుంటున్నారు, నేను మారాలి అనేటువంటి భావన పోయింది. నేను మళ్ళీ ఇట్లాంటి తప్పులు చేసినా పెద్ద పట్టించుకోదులే ప్రభుత్వం అనేటువంటి స్థాయి పెరిగింది. ఎందుకంటే ఈ నేరం చేసినటువంటి వాడికి పడాల్సిన శిక్ష సరిపడగా పడట్లేదు. అందుకే నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ రేప్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నిర్భయ కేసుల్లోనే హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇళ్ళెత్తి ఇచ్చారు, వాళ్ళకి ఉరేసినటువంటి సందర్భం. జూనల్కి కూడా ఇద్దాం అనుకునేటప్పుడు లోపల జూనల్ చనిపోయాడు, ఎందుకో సూసైడ్ చేసి చనిపోవటం ఏదో జరిగేది. జూనల్ అంటే చిన్నపిల్లవాడు. మనకి ఎక్కడ ప్రతిబంధకం వస్తాయంటే ఈ చిన్నపిల్లలు చేసేటువంటి క్రియల్లో జూనల్ యాక్ట్లో మనకి ప్రతిబంధకం అవుతున్నాయి. కానీ మనకి ఇక్కడ 3 రకాలైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి: రిగరస్ ఇంప్రిజన్మెంట్, సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ అని చెప్పి. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే వాడికి పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా అక్కడ వాడికి కఠినమైనటువంటి నిబద్ధతోటే జైల్లో చూస్తారు. వాడికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కఠినంగానే ఉంటుంది. వద్దురా బాబు ఈ జీవితం అసలు ఇట్లా జైల్లోకి రాకూడదు అనేటువంటి భావన కలుగుతుంది. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎకనామికల్ అఫెన్సెస్లోను వాటిలోనూ ఏంటంటే వాడు కొంచెం లైట్గా చూస్తూ ఉంటారు. బట్ ఏదైనా సరే ఐసోలేషన్ పెద్ద పనిష్మెంట్. వాళ్ళ బంధువులు వాళ్ళు ఎవరు రారు అని చెప్పేసి వాడు జైల్లో ఉండేటువంటి తర్కం ఏదైతే ఉందో దానిలో ఎటువంటి పశ్చాత్తాపం వాడికి కలిగినా సరే మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. ఇంకా ఇట్లాంటి ఎవరు స్నేహితులు రారు, నాకు చుట్టాలు రారు అనే భావంతో మళ్ళీ మారుతాడు అనేటువంటి పనిష్మెంట్.
ఈ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది కొంచెం పెంచాలి. వీళ్ళకి ఈ రకంగా పనిష్ చేసి, ఈ రకంగా ఈ విజయనగరం కేసులో ఏ రకంగా అయితే మనం రేప్ చేసినటువంటి వాళ్ళు వచ్చిందో, సొసైటీకి లేకపోతే తల్లిదండ్రులకి, అమ్మాయి తల్లిదండ్రులకి ఒక ఛాన్స్ ఇవ్వాలి. క్షమించమంటావా, ఇంకా పనిష్మెంట్ ఇవ్వమంటావా? క్షమించేటువంటి తత్వం ఏం తెలియదు. ఇప్పుడు నాకు ఇంట్లో ఒక అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, విజయనగరం అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఏం పనిష్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా గట్టి పనిష్మెంట్ ఇవ్వమంటారు. వాళ్ళ కాజును కూడా కోర్టు అర్థం చేసుకుని, లేకపోతే చట్టాలు అర్థం చేసుకుని పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఉంటే కనుక అయిపోయింది. ఇక ముందు వాడు చేయటానికి కానీ వాడి చుట్టూతా ఉండే వాళ్ళకి, ఇంటి పక్క మిగతా వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళి ఇక్కడ చేయకూడదు అనేటువంటి భావన పెరుగుతుంది. నిజంగా అటువంటి పరిస్థితి చట్టాలు తీసుకురాగలిగితే, ఆ రకంగా ఒకప్పుడు మనకు ఉండే ప్లెబ్సైట్స్ అని ఉంటే మనకి స్పాట్ ఏథెన్స్ కంట్రీలో, అంటే ఈయన ఏం చేయాలి అంటే వాళ్ళందరూ కలిపి ఒక నిర్ణయం చెప్పేవారు. చట్టాలు కాదు అక్కడ, నిర్ణయం. ఆ రకమైనటువంటి నిర్ణయం అన్నది తల్లిదండ్రులకు కనుక జరిగినటువంటి అన్యాయం కనీసం ఆ అమ్మాయి ఎదిగిన తర్వాత ఆ అమ్మాయికైనా అవకాశం ఇచ్చి వీడిని ఏం చేయాలి చెప్పండి అంటే మార్పు రావాలి అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసేది. మిగతా సెక్షన్స్ ఎట్లా పడినా పర్లేదు, హత్య చేసిన దానికైనా పర్లేదమ్మా. ఈ మానభంగం చేసింది ట్రామా అనేది లోపల ఉండిపోతుంది. మానభంగం అయిన వాళ్ళు చెప్తారు, లేకపోతే ఆ సెక్షువల్ హెరాస్మెంట్ అయిన వాళ్ళు చెప్తారు, ట్రామా లోపల ఉండిపోతుంది. ఆ ట్రామాకి ట్రీట్మెంట్ లేదమ్మా, ఈగో సాటిస్ఫాక్షన్ ఒకటే ట్రీట్మెంట్. ఇప్పుడు మానభంగం జరిగింది, విజయనగరం అమ్మాయికి మానభంగం జరిగింది. ఆ అమ్మాయికి నీకు ఏం కావాలి, ఇటువంటి పనిష్మెంట్ ఎదుటి వాళ్ళకి ఇస్తారు అంటే ఫీజిబిలిటీ నాన్ ఫీజిబిలిటీస్ అనేది వేరే సంగతి. కనీసం ఈ అమ్మాయికి ఇతనికి ఈ పనిష్మెంట్ ఇస్తున్నాము, మరి ఈ చట్టం ఇట్లా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాయికి చెప్పి అమ్మాయి ఉద్దేశాన్ని బలపరిచి ఆ శిక్ష ఉండేటట్టు చట్టాలు వస్తే కనుక చాలా వరకు శిక్షణ నిర్మూలించబడతాం. అమ్మో నాకు పనిష్మెంట్ ఇచ్చేది అమ్మాయి, కోర్టు కాదు అనే భావన పెరగట్లా. సరే, నాకు పనిష్మెంట్ ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? నేను ఎవరైతే తప్పు చేశారో ఆ అమ్మాయి నాకు పనిష్మెంట్ ఇస్తుంది, ఆ అమ్మాయి నిర్దేశిస్తుంది ఈ పనిష్మెంట్ వాడికి ఇవ్వాలి అని చెప్పి. వాడిని చంపేయండి, హ్యాంగ్ టిల్ డెత్, హ్యాంగ్ వద్దులే అమ్మ చేయటం అవుతుంది, సరే జీవితాంతం జైల్లో పెట్టేట్టు చూద్దాం. ఆడి చేతుల కాళ్ళు నరికేసండి, అది అవ్వదులే. కానీ వాడికి ఖచ్చితంగా ఆ చేతుల కాళ్ళు ఉన్నా సరే ఎందుకురా ఉన్నాయి అన్నటువంటి పని కల్పిస్తూ జైల్లో వాడికి పనిష్మెంట్ ఇద్దాం, రాళ్ళు కొట్టిద్దాం, అక్కడ వ్యవసాయం పని చేద్దాం. ఈ రకమైనటువంటిది ఎవరైతే విక్టిమ్ అంటారో ఆ విక్టిమ్కి అభిప్రాయానికి గౌరవం ఇచ్చేటువంటి చట్టాలు రావాలి. వాళ్ళకి ఇద్దాం, ఎందుకంటే వ్యక్తిగతంగా జరిగే అన్యాయం. ఆ అమ్మాయి మానం పోయింది, ఆ అమ్మాయి యొక్క ఆత్మగౌరవం పోయింది, ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చేటువంటి చట్టాలు రావాలి. అటువంటి చట్టాలు వస్తే అమ్మ ఇటువంటివి రిపీట్ అవ్వవు. ఖచ్చితంగా సార్, ఎలా అయినా కూడా అంటే ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు మనం వినకుండా ఉండాలి, దానికి తగ్గట్టుగా చట్టం కూడా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.